వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా వడమాల్పేటలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్ష హెచ్చరికలతో జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కొన్ని చోట్ల టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో వర్షాలు కొంత ఊరట కలిగించాయి. ఆదివారం రాత్రి నుంచి చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా నగర నియోజకవర్గంలోని వడమాల్పేట మండలంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిఎన్ కండ్రిగ మండలంలో 10 సెంటీమీటర్లు, సత్యవేడులో 8, ఏర్పేడు, వరదయ్యపాలెం ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. జిల్లాలోని మొలకల చెరువు, గుడిపల్లె మండలాలు మినహా 62 మండలాల్లో వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 5 సెంటీమీటర్లు, 10 మండలాల్లో 3.5 సెంటీమీటర్లు వర్షం పడింది. మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వాగులు, వంకలు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. 15 ఏళ్ల తర్వాత జిల్లాలో స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహిస్తోంది. అరినియార్, కాళింగా ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. కాళింగా ప్రాజెక్టు గేట్లు బలహీనంగా ఉండటంతో ఎప్పుడు తెగుతాయోనని స్థానికులు భయపడుతున్నారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సత్యవేడు, కుప్పం, నగరి నియోజకవర్గాల్లో వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తిరుమలలో ఎడతెరిపిలేని వర్షంతో సప్తగిరులు తడిసి ముద్దయ్యాయి. రెండో కనుమదారిలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండచర్యలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షంతో యాత్రికులు ఇక్కట్లు పడ్డారు. తిరుమల కొండల్లోని జలపాతాల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కపిలతీర్థం జలపాతంలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. కావలి, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వానలు పడుతున్నాయి. తీరప్రాంత మండలాల్లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సగటున 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగరాయకొండ మండలంలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొత్తపట్నంలో 8.5, కందుకూరు మండలంలో 6.3, ఉలవపాడు మండలంలో 4.7, గుడ్లూరులో 4, టంగుటూరులో 3.2, వలేటివారిపాలెం మండలంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కురుస్తోన్న వానల వల్ల పత్తి, మిరప, కంది, మినుము, పెసర, అలసంద వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని మండలాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించారు. వాయుగుండం ప్రభావంతో కడప జిల్లా రైల్వే కోడూరులో అత్యధికంగా 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.